Okay, exercise number 9.6, linear difference by solving linear differential equations. Okay, we have to linear differential equations, exercise number 9.6. Okay na, already cheppanu. First problem chudandi. First problem neeku dy by dx plus 2y equal to sin x. Find out the general solution of this linear differential equation. So by comparing this equation, first we have to comparing this equation dy by dx plus px py equal to q. This is the general equation of the linear differential equation. Listen, first we have to use by comparing these two equations. So ఇక్కడ y ఉన్నప్పుడు ఈ p అనేది x లో ఫంక్షన్ లాగా ఉంటుంది, తర్వాత ఈ q కూడా x లో ఫంక్షన్ అయి ఉంటుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు మనకి p ఏమైంది, p equal to 2 and q equal to sin x. Okay, to find out the integrating factor, first integrating factor equal to e power integral p dx. సో ఇక్కడ dx ఉంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కి dx ఏ కనుక్కోవాలి. ఇక్కడ dx ఉంటే ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx కనుక్కోవాలి. సో దట్ ఈక్వల్ టు e పవర్ p అంటే ఎంత 2 ఇంటిగ్రల్ 2 dx. 2x మీన్స్ 2 dx మీన్స్ ఇంటిగ్రల్ 2 dx అంటే వచ్చేది e పవర్ 2x. This is the integrating factor. So the solution of the differential equation, linear differential equation is the general solution is y into integrating factor equal to integral q into integrating factor into dx. This is the general solution of the linear differential equation. So if means integrating factor equal to e power 2x. Here y అనేది y వాల్యూ మనకు తెలిసి వచ్చింది. తర్వాత q అంటే ఏంటి, sin x. కాబట్టి మనం కనుక్కుంటాం. చూడండి, y into e power 2x equal to integral q అంటే sin x into integrating factor అంటే e power 2x dx. ఇది అర్థమైంది కదా, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే e power 2x, q అంటే ఏమన్నా sin x. సో దీన్ని మనం కనుక్కున్నాం. ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ uv లా ఉంది. మనకు uv ఫార్ములా తెలుసుకోవాలి. uv ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ uv ఈక్వల్ టు uv1 మైనస్ ఇంటిగ్రల్ u డాష్ v1. ఇదేనా, అదేనా ఫార్ములా? ఆ ఫార్ములా ప్రకారం మనం ఇక్కడ చేద్దాం. చూడండి, దట్ ఈక్వల్ టు u అంటే sin x ఏగా ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ లాట్స్ లో ఉంటాయి, హైలైట్ లో. కాబట్టి sin x ఇస్ ద ఫస్ట్ u అంటే ఏమంటే u అంటే sin x. v1 అంటే ఏమొచ్చింది, e power 2x కి v1 కనుక్కోవాలి. v1 అంటే ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ v ఈక్వల్ టు v1. ఆ e power 2x ఇంటిగ్రేషన్ ఏంది, e power 2x బై 2. అంతేగా, డిఫరెన్షియేషన్ అయితే ఇంటూ 2, డిఫరెన్షియేషన్ కాబట్టి బై 2 మైనస్ ఇంటిగ్రల్ v1 u డాష్ అంటే sin x కి cos x, sin x కి మైనస్ cos. డెరివేటివ్ నాట్ ఇంటిగ్రేటివ్. ఇక్కడ మనం చేస్తున్న డిఫరెన్షియేషన్ కాబట్టి ఏమైంది, v1 అంటే e power 2x by 2 into dx. ఇది అర్థమైందమ్మా. నెక్స్ట్ చూడండి, దట్ ఈక్వల్ టు sin x into e power 2x by 2 minus 1 by 2. ఈ 1 by 2 ముందు రాశాను. ఇంటిగ్రల్ cos x into e power 2x into dx. ఇది మళ్ళా uv లాగా ఉంది. ఇది మళ్ళా uv లో u అంటే ఏమన్నా cos x, v అంటే ఏమన్నా
e power 2x మళ్ళా డెరివేటివ్ చేయాలి మళ్ళీ చేద్దాం దట్ ఈక్వల్స్ అంటే sin x into e power 2x by 2 minus 1 by 2 into దీని మొత్తాన్ని బ్రాకెట్ పెట్టేస్తాను u అంటే cos x v1 అంటే e power 2x by 2 minus ఇంటిగ్రల్ u dash అంటే cos x కి మైనస్ x అంటే ఇది ప్లస్ అయిపోయింది sin x e power 2x అంటే v1 e power 2x by 2 into dx అర్థమైందా దట్ ఈక్వల్ టు చూడండి ఇప్పుడు ఇక్కడ 1/2 ముందు రాసాము ఏమైంది sin x into e power 2x by 2 minus 1/2 into cos x into e power 2x by 2 plus 1/2 integral sin x into e power 2x by 2 into dx. సో ఇక్కడ integral sin x e power integral sin x into e power 2x by 2 కదా ఇక్కడ చూడండి sin x into e power 2x into dx equal to y into e power 2x. అక్కడ 1/2 బయట రాసాం లేదు ఇప్పుడు sin x into e power 2x dx అంటే sin x into e power 2x దీని బదులు ఇది రాసుకోవచ్చు మనం అవునా అంతకైతే దీనికి 1 అనుకోండి ఏమైంది ఫ్రమ్ 1 అని రాసుకోండి ఏమైంది దట్ ఈక్వల్ టు sin x into e power 2x by 2 minus 1/2 cos x into e power 2x by 2 plus 1/2 into y into e power 2x plus c ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ ప్లస్ c ఉండాలి. ఇప్పుడు చూడండి దీన్ని సింప్లిఫై చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ e power x by 2 ఉంది e power 2x by 2 ఉంది ఇక్కడ కూడా e power 2x by 2 ఉంది దాని మొత్తాన్ని బయట తీసుకొస్తాం అవునా దట్ ఈక్వల్ టు e power 2x by 2 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది sin x ఉంటుంది మైనస్ 1/2 cos x ఉంటుంది అంతేనా ఎంతవరకే చేద్దాంలే ప్లస్ 1/2 y into e power 2x plus c దీని ఒకదానికి ఈ రెండింటికి తీసా e power 2x by 2 sin x minus 1/2 cos x ఈ ప్లస్ 1/2 y into e power 2x ఉంటే దాన్ని ఈక్వల్ దేవతలు తీసుకొస్తా ఇదంతా ఇదేగా అప్పుడేమైంది y into e power 2x ఇప్పుడు ప్లస్ ఇటు వస్తే మైనస్ అయింది 1/2 y into e power 2x equal to e power 2x by 2 into sin x minus 1/2 cos x plus c ఇది అర్థమైందా ఇప్పుడు చూడండి ఇది 1 మైనస్ 1/2 అంటే ఏం మిగిలింది 1/2 మిగిలింది దట్ ఈక్వల్ టు 1/2 y into e power 2x ఇక్కడ 1 into y e power 2x లో నుంచి హాఫ్ y e power 2x సబ్ట్రాక్షన్ చేసాం అనుకో మిగిలిపోయేది హాఫ్ ఏ కదా కాబట్టి హాఫ్ into y into e power 2x మిగిలింది అదే మిగిలింది ఈక్వల్ టు ఎవరా e power 2x by 2 into sin x minus 1/2 cos x plus c అవునా ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది కొంచెం ఓకే నో మిస్టేక్ ఎగ్జాక్ట్ కాదు చూడండి ఇక్కడ చూడండి ఈ 2 ఇక్కడ ఈ 1/2 e power 2x ఉంది కదా దీన్ని అటువైపు తీసుకెళ్ళాము ఏమైంది ఇది పైకి ఇది అటుపోతే పైకి పోయి ఇది కిందకు వస్తుంది అంతేనా y ఈక్వల్ టు చూడండి e power 2x by 2 into 2 e power 2x into ఈ లోపల ఎల్సిఎం తీసుకుంటున్నా 2 sin x
minus cos x by 2 plus c ఇది అర్థమైందా ఇక్కడ ఏమన్నా 2 sin x minus cos x by 2 ఎల్సిఎం తీసుకున్నాం ఇక్కడ ఏంది ఇప్పుడు e పవర్ 2x ఇటు పోతే కిందకి e పవర్ 2x by 2 ఏ కదా ఈ కోట్ వదలకపోతే రెసిప్రోకల్ అయితే కదా కాబట్టి ఇక్కడ e పవర్ 2x e పవర్ 2x క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ మిగిలిపోయింది ఏంటి మిగిలిపోయిందమ్మా ఇక్కడ ఈ 1/2 ఉంది కదా 1/2 into 2 sin x minus cos x plus c ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 1/2 అనేది దీనికి ప్లస్ దీనికి కూడా సంబంధించింది కదా కాబట్టి 1/2 cos x into e power 2x by 2 1/2 into 1/2 అంటే 1/4 1/4 కూడా ఇక్కడ మైనస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది అప్పుడు ఏమైంది మైనస్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్ 1/4 y into e power 2x ఈ y into e power 2x అనేది ఇక్కడ ఫ్రమ్ 1 నుంచి వచ్చింది ఫ్రమ్ 1 ఇప్పుడు చూడు e power 2x by 2 కామన్ తీసాం sin x minus 1/2 cos x e power 2x by 2 బయటకు వచ్చేసింది ఇప్పుడు మైనస్ ఇది minus 1/4 y into e power 2x plus c ఈ minus 1/4 ఇటు వస్తే ఏమైంది plus 1/4 అయింది plus 1/4 y into e power 2x plus 1/4 అంటే ఏంది చూడండి 1 plus 1/4 అంటే 4 plus 1 అంటే 5/4 అయింది కాబట్టి ఇక్కడ 5/4 మిగిలింది ఇది 5/4 y into e power 2x equal to e power 2x by 2 into sin x minus 1/2 cos x వరకు ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది ఇది చూడండి ఈక్వల్ టు అవతల పోతే ఈ 4/5 అంటే ఇక్కడ 2 ఉండదు 4/5 into e power 2x by e power 2x ఈ రెండు క్యాన్సిల్ అయినాయి 2 1s 2 2s అంటే 2/5 వచ్చింది ఈ 2/5 into 2 sin x minus cos x plus c ఇక్కడ 2 ఉంది చూడండి LCM 2 దీని బయట ఇక్కడ బయట ఉంది కదా ఇక్కడ ఏంటి 2 1s అయింది అంటే that equal to 1/5 into 2 sin x minus cos x plus c ఇది ఆన్సర్ అంతే అప్పుడు ఇది c into e power minus 3x మళ్ళీ 1/5 లో 1/5 అంటే కాన్స్టెంట్ లో వెళ్ళిపోతాం ఓకేనా అని చూడు ఇక్కడ మనం ఈక్వల్ యువతలకి e power 2x తీసుకొచ్చినప్పుడు ఇది కాన్స్టెంట్ కూడా బై e power 2x అయింది అర్థమైందా అప్పుడు ఈ c into e power minus 2x అయింది 1/5 into 2 sin x minus cos x plus c into e power minus 3x అది ఆన్సర్ సెకండ్ ప్రాబ్లం exercise number 9.6 second problem dy by dx equal to dy by dx plus 3y equal to e power minus 3x by comparing the general equation of the linear differential equation dy by dx plus py equal to q p and q are constants are the function in x x లో గాని లేకపోతే కాన్స్టెంట్ వాల్యూస్ గా చెప్పుకున్నాం ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేరింగ్ చేసాం అనుకోండి అప్పుడు p ఎంత అయ్యింది p equal to 3 q equal to e power minus 3x therefore integrating factor e equal to e power integral px pdx that equal to e power p అంటే 3 dx 3 dx means 3x that equal to e power 3x it is the integrating factor of the given differential equation so the general solution
the general solution of the differential equation, linear differential equation is y into integrating factor equal to integral q into integrating factor dx. ఇది ఫార్ములా. ఆ ఫార్ములాలో మనం యూజ్ చేసాం అనుకోండి. చూడండి, y ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి? e పవర్ 3x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q అంటే e పవర్ మైనస్ 2x. అవునా? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ 3x. అర్థమైందమ్మా? దట్ ఈక్వల్ అంటే ఈ రెండు కింద x సమానం కాబట్టి పైన x చేసుకుంటాం. అంటే e పవర్ మైనస్ 2x ప్లస్ 3x ఇంటూ dx. దట్ ఈక్వల్ టు ఇంటిగ్రేట్ e పవర్ x వచ్చింది. e పవర్ x dx. ఇంటిగ్రేషన్ e పవర్ x కి ఏమైంది? e పవర్ x ప్లస్ c. therefore the general solution of y into e power 3x equal to e power x plus c. దీని రెండు ఇచ్చామనుకోండి, y equal to e power x by e power 3x plus c by e power 3x. అప్పుడేమైంది? e power x minus 3x e plus c into e power minus 3x. x minus 3x అంటే minus 2x. that equal to e power minus 2x plus c into e power minus 3x. This is the general solution of the given differential equation.